హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇవాళ పొద్దున్నే పూజ చేసేసుకొని నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి కిచెన్లోకి వచ్చానండి. అంటే మా అమ్మాయి స్కూల్ సరిగ్గా ఉండట్లేదండి. ఒకరోజు ప్రిపరేటరీ హాలిడే, ఒకరోజు జస్ట్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా. అండ్ చాలామంది మా అమ్మాయి క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ఏ క్లాస్ చదువుతుంది అని. తను ఇప్పుడు 8th కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా. సో షీ విల్ గో ఇన్ టు 9th క్లాస్. అండ్ తనకి ఇవాళ కూడా ఆఫే ఉందండి. అందుకని నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రెంచ్ టోస్ట్లా చేసేసాను. కొంచెం హెవీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వటానికి ప్రిఫర్ చేస్తాను, ఎస్పెషలీ ఎగ్జామ్స్ ఇట్లా ఉన్నప్పుడు. అదర్వైజ్ తను చాలా క్యాజువల్గా ఒక్కొక్కసారి సీరియల్ తినేస్తుంది, ఒక్కొక్కసారి బ్రెడ్ టోస్ట్ తింటుంది. బట్ ఎగ్జామ్స్ అప్పుడు ఐ ఎన్షూర్ దట్ షీ హ్యాస్ సాలిడ్ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. అండ్ నేను కూడా నా జ్యూస్ చేసుకున్నానండి. ఇది క్యారెట్ అండ్ టొమాటో జ్యూస్. దీంట్లో కొంచెం జింజర్ గ్రేట్ చేసి వేసుకొని పైనుంచి బ్లాక్ సాల్ట్ వేసేసుకున్నారు అంటే కొంచెం టేస్టీ, తాగటానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. లేకపోతే ఆ స్మెల్ మనకి కొంచెం ఇట్ పుట్స్ మీ ఆఫ్ అండి. ఇలాంటి వెజిటబుల్ జ్యూసెస్ తాగేటప్పుడు ఆ స్మెల్ ఆఫ్ టొమాటో కానీ నాకు ఆ పచ్చివాసన నచ్చదు. అందుకని కొంచెం జింజర్ ఇట్లా వేసుకున్నాను అంటే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఆ స్మెల్ నుంచి కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు అని ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక నేను పెద్దగా ఏమీ పని అయితే చేసింది లేదండి. ఎందుకంటే తను ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే, దట్ ఈస్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు తను ఎగ్జామ్కి వెళ్ళింది. సో ఒక్కసారి రివిజన్ అవన్నీ కొంచెం సూపర్వైజ్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే తను ట్యూషన్స్కి అట్లా వెళ్ళదండి. సో ఇంట్లో తన స్టడీస్ అంతా నేను చూసుకోవాలి అంటే నాకు కొంచెం కిచెన్, హౌస్ అండ్ తన స్టడీస్ బ్యాలెన్స్ చేయటం ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది. అండ్ మల్టీ టాస్కింగ్ చేసి చేసి ఒక్కొక్కసారి ఎంత స్ట్రెస్ అయిపోతుంది అంటే అసలు ఏ పని చేస్తుంటే అది మర్చిపోతున్నాను లిటరలీ. అది అక్కడ వదిలేసి చక్కగా వచ్చి కూర్చుంటున్నాను. బట్ దెన్ కొంచెం మనం కూడా కామ్ అవ్వాలి అండ్ పిల్లల్ని కూడా కొంచెం కామ్ చేయాలండి. ఎగ్జామ్ సీజన్ కదా అని ఫుల్ స్ట్రెస్లో వాళ్ళని బంబార్డ్ చేసేసాము అంటే హై వోల్టేజ్ డ్రామా నడుస్తూ ఉంటుందండి ఇళ్ళల్లో. అండ్ ఇక్కడ నేను నా పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఒక పార్సెల్ అయితే వచ్చింది. ఈ పార్సెల్ కోసం మా అమ్మాయి అయితే చెప్పిన రోజు దగ్గర నుంచి వెయిట్ చేస్తుందండి. యాక్చువల్లీ మా కజిన్స్ యూఎస్లో ఉంటారు. సో వాళ్ళు ఇండియాకి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తూ ఉంటే వాళ్ళతో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే పంపించారు నాకు, శ్లోకాకి అనేసి. సో మా అమ్మాయికి మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్రేజీ అండి. షీఈస్ క్రేజీ అబౌట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అంటే టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పిల్లలకి ఈ కొత్త కొత్త న్యూ ఫౌండ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. సో తను షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ నేనేమో ఎగ్జామ్స్కి ముందే నీకు గిఫ్ట్ వచ్చేసింది అనేసి నేను ఇంకే గిఫ్ట్ ఇయ్యను అనేసి చెప్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్జామ్ టైంలో చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే కొంచెం మోటివేషన్ అన్నట్టు తను ఏదో ఒకటి కావాలి అని అడుగుద్ది కదా. సరే నువ్వు ఎగ్జామ్లో ఇంత పర్సంటేజ్ తెచ్చుకో, ఐ విల్ బై దాట్ అని చెప్పేదాన్నండి. అండ్ అది మోటివేషన్ లాగా పెట్టుకొని తను చదివేసేది. అండ్ దెన్ ఐ వుడ్ బై హర్ ద గిఫ్ట్. అంటే డైరెక్ట్లీ పిల్లలు అడిగిన వెంటనే ఇచ్చేయటం కంటే దే హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ కదా అన్నది నా కాన్సెప్ట్ అనమాట. సో మా వారు ఎప్పుడు మా ఇద్దరికి బాగా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకంటే తను శ్లోక ఏది అడిగినా కొనిస్తాను అంటారు, నేనేమో లేదు దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద ఐటమ్ అంటాను నేను. సో ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది మాత్రం ఇది నెవర్ ఎండింగ్ అండి. వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలవుతుంది, వాళ్ళు పెద్ద అయినా కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ మీ ఇళ్ళలో కూడా జరుగుతాయా అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇంకా నేను ఇడ్లీ పిండి వేసుకున్నాక మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి ఇక్కడ. అండ్ ఎప్పుడైనా మనం పిండి వేసుకున్న వెంటనే ఆ చుట్టుపక్కలంతా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. లేకపోతే అది డ్రై అయిపోయి ఆ పెచ్చులుగా ఉంటుంది. నాకు అది చాలా ఇరిటేషన్ అనమాట. దాన్ని స్క్రేప్ చేసి తీయాల్సి వస్తుంది కదా. అందుకని పని తగ్గించుకోవాలంటే ఎప్పటి పని అప్పుడు ఫినిష్ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మన వ్యూవర్స్లో కొందరు అడుగుతున్నారండి హాట్ వస్తువుల్ని ఎలా పట్టుకుంటారు అండ్ దేని మీద పెడతారు అనేసి. హాట్ వస్తువుల్ని పట్టుకోవటానికి ఆ యూజ్ పట్కార్ అంటామండి. మరి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు తెలుగులో. ఇట్స్ అ హోల్డర్.
ఇట్లాంటిది చాలా స్టడీగా ఉంది. ఇది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక స్టీల్ షాప్లో కొన్నాను. అండ్ దిస్ వన్ ఈజ్ రియలీ స్టడీ. అండ్ హాట్ థింగ్స్ పెట్టడానికి ప్లేట్స్, హాట్ ప్లేట్స్ అయితే ఉంటాయి కదండి. హాట్ ప్లేట్స్ కూడా ఇప్పుడు బోల్డ్ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. మీరు స్టీల్ షాప్లోకి వెళ్తే యూ గెట్ ద స్టీల్ హాట్ ప్లేట్స్ అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్వి అండ్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించే హాట్ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇట్లా అయితే యూస్ చేస్తాను. మీరు అడిగిన క్వశ్చన్ ఐ థింక్ ఇదే అనుకుంటున్నాను అండ్ ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చానని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అండ్ ఇక్కడ నేను ఆ బ్యాగ్స్ ఏవైతే వచ్చినాయి అవి ఇప్పుడు అసలు చూస్తున్నానండి, అవి ఏంటి ఎలా వచ్చినాయి అని. బికాజ్ ఇందాకంతా వంట మళ్ళీ ఆ టైంకి లంచ్ అయిపోవాలి, ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం కదండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఇట్లా నడుస్తున్నప్పుడు నేనైతే ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటాను. సో దాని ప్రకారం ఐ విల్ మేక్ హర్ స్టడీ. దాంట్లో రిలాక్స్ టైము, బ్రేక్ టైము అన్నీ ఉంటాయి. సో నేను దాని నుంచి పెద్దగా డీవియేట్ అవ్వను. సో ఇందాక అక్కడ బిజీగా ఉన్నాను అనేసి ఇప్పుడు చూస్తున్నాను. అండ్ మీకు ఈ 2 బ్యాగ్స్లో ఏ బ్యాగ్ నచ్చిందో చెప్పండి. నాకైతే ఇది వాళ్ళు పంపించింది నా కోసం అనేసి ఈ వైట్ బ్యాగ్. ఇది కోచ్ బ్రాండ్ అండి. అండ్ దిస్ వన్ నాకు నిజంగా చాలా నచ్చింది. బికాజ్ నేను వైట్ బ్యాగ్స్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయను. నేను చాలా మెస్సీగా చేసేస్తానండి వైట్ బ్యాగ్స్. ఏదో ఒక మరక పడుతుంది. నా దగ్గర ఉన్న వైట్ బ్యాగ్స్ చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాను, కానీ విత్ మై ట్రావెలింగ్ అండ్ ఆల్ దట్ ఏదో ఒక స్టెయిన్ అయితే చేస్తాను. బట్ ఐ స్టిల్ లవ్ వైట్ బ్యాగ్స్ అండ్ దిస్ వన్ ఈజ్ రియలీ స్పేషియస్ అండి. నాకు ఏంటంటే జర్నీస్కి వీటికి పెద్ద పెద్ద బ్యాగ్స్ తీసుకెళ్ళటం అలవాటు. నాకు జాబ్ చేసే టైం దగ్గర నుంచి ఐ యూస్ టు క్యారీ బిగ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఓన్లీ జర్నీస్ టైంలోనే పెట్టుకుంటాను హ్యాండ్ బ్యాగ్స్ పెద్దవి. అదర్వైజ్ స్మాల్ స్లింగ్ బ్యాగ్స్ టైప్లో వేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ రియలీ స్పేషియస్. అండ్ దీనికి మామూలుగా ఇట్లా షోల్డర్కి వేసుకోవచ్చు అండ్ లాంగ్ స్ట్రాప్ లాగా కూడా వేసుకునే ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఈ స్మాల్ స్లింగ్ బ్యాగ్ మాత్రం శ్లోకాకి అని పంపించారు. సో నేను తనతో పోట్లాడుతున్నాను అనమాట. నేను కూడా పార్టీస్కి వేసుకెళ్తాను, వై నాట్ విత్ దిస్ గోల్డ్ చైన్ లాగా ఇచ్చారండి దీనికి. యాక్చువల్లీ ఏంటంటే ఈ చైన్ తీసేయచ్చు, యూ కెన్ జస్ట్ క్యారీ ఇట్ యాజ్ క్లచ్. ఇక్కడ చూపెట్టినట్టు ఆ చైన్ని డిస్కార్డ్ చేసేయచ్చు, ఐ మీన్ డిస్కనెక్ట్ చేయొచ్చు, నాట్ డిస్కనెక్ట్ చేసేసుకొని జస్ట్ యాజ్ క్లచ్ లాగా కూడా పట్టుకొని వెళ్ళచ్చు. ఇది టిపికల్ కోచ్ బ్యాగ్ టైప్లోనే ఉంది. బట్ ద వైట్ వన్ ఈజ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్ అనిపించింది. ఈ 2 బ్యాగ్స్లో మీకేది నచ్చిందో మాత్రం నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. సో ఇలా కూడా క్యారీ చేయొచ్చు. అండ్ నేను మా అమ్మాయితో పోట్లాడుతున్నాను అనమాట, నేను ఇది కూడా యూజ్ చేస్తాను, అది కూడా యూజ్ చేస్తాను అనేసి. అండ్ తను మాత్రం నో, ఇది నాకు వచ్చింది కాబట్టి నేనే పెట్టుకుంటాను అనేసి. మా ఇద్దరి గొడవ మాత్రం నెవర్ ఎండింగ్ అండి. పాపం మా వారి ఇంట్లో ఉంటే మాత్రం ఆయనకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. మా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఉండవండి, కానీ పెట్టుకోవాలి కాబట్టి గొడవ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఒక్కొక్కసారి అది నిజంగా బ్యాడ్ ఫేజ్లో కూడా ఎంటర్ అవుతుంది, టు బీ ఆనెస్ట్. బట్ దెన్ ఇప్పుడు తను లేరు కాబట్టి నేనే బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం కామ్ అయితే అవుతున్నాను. కాఫీ టైం అయితే అయిపోయిందండి. ఈవినింగ్ కాదులేండి, ఆఫ్టర్నూన్. ఎందుకంటే నేను కాఫీ అన్నది 3:30 అలాగే తాగేస్తాను. మరీ లేట్గా తాగితే నాకు ఎందుకో చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో 3:30 ఈజ్ ఫైన్ ఫర్ మీ. అది ఎండగా ఉండనియండి, వాన పడనియండి, చల్లగా ఉండనియండి, ఐ డోంట్ కేర్. ఎండగా ఉంటే ఏసీ వేసుకొని అప్పుడు కాఫీ తాగుతాను, కానీ కాఫీ మాత్రం తాగుతాను. సో ఇలాంటి కాఫీ పిచ్చి మీలో ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇవాళ ఏంటి అంటే కొన్ని వాచెస్ ఉన్నాయండి, బ్యాటరీ డెడ్ అయిపోయింది వీటికి. అందుకని వీటిని అన్నిటినీ కొంచెం బ్యాటరీస్ వేయిద్దాము అనేసి తీసుకెళ్దాము అని బయటకు వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే శ్లోక కూడా ఎగ్జామ్ టైం కదండి, వాళ్ళు చదివి వాళ్ళకి బోర్ కొడుతుంది. అదే ఏ టీవీ ముందో మళ్ళీ ఏ మ్యాక్బుక్ ముందో కూర్చోకుండా, గ్యాడ్జెట్ టైం ఎక్కువ ఇవ్వకుండా నేను తన్ని బయటకి ఏదో ఒక పని పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాను. సో దట్ తను కూడా కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉంటారు కదా. పిల్లలు అన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో బయటకు వెళ్ళి ఆడుకోవటం చాలా తగ్గిపోయిందండి. నేను ఎస్పెషలీ మా సొసైటీలో చూస్తున్నాను, అబ్బాయిలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, కానీ మరి అమ్మాయిలే కనిపించరండి ఆడుకుంటూ. నాకు అర్థం కావట్లేదు ఇదేంటో. సో తను అట్లా బయటకు తీసుకెళ్ళి ఆ పని అయితే అవ్వలేదండి నాకు, ఆ సర్వీస్ మ్యాన్ అయితే లేడు.
సో వేస్ట్ అయింది అంత దూరం వెళ్ళి. బట్ దెన్ సరే ఒక చిన్న రిఫ్రెషింగ్ బ్రేక్ లాగా ఉంటుంది కదా శ్లోకాకి అనుకుని వెళ్ళాము. వచ్చేటప్పుడు కొన్ని వెజ్జీస్, మెంతికూర ఫ్రెష్గా ఉంటే తెచ్చానండి. తెచ్చినాక ఒలవటం తప్పదు కదా, నచ్చినా నచ్చకపోయినా ఒలవాల్సిందే అండ్ దాన్ని స్టోర్ చేయాల్సిందే. సో నేను ఆ పని చేస్తూ ఉన్నాను. అండ్ తను ఏంటి అంటే తనకి మోమోస్ ఆర్డర్ చేశానండి. ఫ్రోజన్ ఫుడ్ అన్నది నేను ఎక్కువ ప్రిఫర్ చెయ్యను, బట్ ఎగ్జామ్ టైంలో మాత్రం నేను కొంచెం పెట్టుకుంటానండి. టు బీ ఆనెస్ట్, కొన్ని ప్యాక్స్ అయితే లైక్ చికెన్ నగ్గెట్స్ కానీ మోమోస్ కానీ ఇవి తెప్పించి పెడతాను. ఐ నో ఇట్ ఈస్ నాట్ దాట్ హెల్దీ, కానీ ఎగ్జామ్స్ అని మనం పిల్లల్ని చదివించుకుంటూ వంటలు చేసుకుంటూ అండ్ మళ్ళీ స్నాక్స్ ఇవన్నీ చేయడం ఈజ్ నాట్ ఫీజబుల్ ఫర్ మీ. అందుకని నేనైతే కొంచెం పెట్టుకుంటానండి. వన్స్ ఇన్ అ వైల్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఏదైనా ఓవర్ ఎక్సెస్ చేయకుండా కొంచెం తీసుకుంటే ఇట్స్ ఓకే. అండ్ కొన్ని రోజులే కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ వీ డోంట్ హ్యావ్ ఫ్రోజన్ ఫుడ్ కాబట్టి ఇది టు సింప్లిఫై మై టాస్క్ యాజ్ అ హోమ్ మేకర్ నేను పెట్టుకుంటాను. అండ్ శ్లోక ఇక్కడ నేను అవన్నీ చేస్తూ ఉంటే తను నాకు ప్రిపేర్ చేస్తుందనమాట, నాకు తన కోసం అనేసి మోమోస్. జస్ట్ ప్యాన్ ఫ్రైలో ఫ్రై చేసేసుకోవటమేనండి. ఆర్ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రై చేసేసుకోవటమే ఈ మోమోస్. ఇవి నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది చికెన్ మోమోస్ అనుకుంటానండి. And they are good. Taste wise they are good, but I'm always skeptical about the health aspect. But then once in a while it's okay అనేసి అయితే యూస్ చేస్తున్నాను. ప్రసూమా ఆర్ సంథింగ్ అండి ఈ బ్రాండ్. ఇది బిగ్ బాస్కెట్లో దొరుకుతుంది. సో ఇలాగైతే ఇవాళ నా డే అంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ అయ్యిందండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. యూ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.